మొన్న మల్లోజుల వేణుగోపాల్, నేడు ఆసన్న సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పుడు ఆయుధాలు వదిలి ప్రజా ఉద్యమాల్లో భాగమవుతామని ప్రకటించడంతో మావోయిస్టు చరిత్రలో మరో మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాత వరుస ఎన్కౌంటర్లు, వందల కొద్దీ మరణాలు. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమంలో ఆయుధాలు వదిలేయాలా లేక పోరాటం కొనసాగించాలా అనే మేధోయుద్ధం నెలల తరబడి సాగింది. చివరికి మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న పెద్ద సంఖ్యలో తమ క్యాడర్తో కలిసి ప్రభుత్వానికి తుపాకులు అప్పగించారు. కాని ఆసన్న మాటల్లో చెప్పాలంటే ఇది లొంగుబాటు కాదు, ఇది ప్రజల కోసం, ప్రజల మధ్య ఉండే కొత్త దిశ. ఇది కేవలం ఒక వార్త కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. కొందరికి ఇది లొంగుబాటు, మరికొందరికి ఇది ప్రాణాల రక్షణ కోసం తీసుకున్న ప్రజా నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాత వరుస ఎన్కౌంటర్లు, వందల మంది మావోయిస్టుల మరణాలు. ఈ పరిస్థితుల్లో సీనియర్ నేతలు తాము ప్రజలతోనే ఉంటామని ప్రకటించారు. 1951లో తెలంగాణ సాయుధ పోరాట విరమణను ఇదే పద్ధతిలో పరిశీలించాలని ఓ వామపక్ష మేధావి గుర్తుచేస్తున్నారు. అతివాదం, పిడివాదంతో కాకుండా వాస్తవవాదంతో ముందుకు వెళ్లాలని రావి నారాయణరెడ్డి అప్పట్లో సూచించారు. సాయుధ పోరాటాన్ని విరమిద్దామని ప్రతిపాదిస్తే ద్రోహిగా ప్రకటించారు. అప్పట్లో నెహ్రూ సైన్యాలు చేతిలో 4,000 మంది తెలంగాణ ప్రజలు అమరులయ్యారు. నాడు రావి నారాయణరెడ్డి ఇప్పుడు మల్లోజుల, ఆసన్న లొంగుబాటుని కూడా చూడాలని మరికొందరు వామపక్ష మేధావులు సూచిస్తున్నారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాత వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టుల మరణాలు పెరిగాయి. కొన్ని వర్గాలు దీన్ని లొంగుబాటు అంటున్నా, మరికొంతమంది దీన్ని అవసరమైన వ్యూహాత్మక నిర్ణయంగా చూస్తున్నారు. కాని ఈ విషయమై తొందరగా నిర్ణయానికి రావద్దని కొందరంటున్నారు. కారణాలు, పరిణామాలు చూసి పార్టీ అంతర్గత సమీక్ష తర్వాత స్పందించాల్సిన విషయమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్గవర్గ సభ్యులు గోవర్ధన్ చెప్పారు. మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న చేస్తున్నది విద్రోహం అని కొట్టిపడేయటానికి లేదు. రాజకీయంగా విషయం ఏమిటనేది చూడాలన్నారు. లొంగిపోవడం ఉద్యమానికి నష్టమే, కాని దానికి అనేక కారణాలున్నాయి. శత్రువు ఊచకోత కోశాడు, తలదాచుకునే పరిస్థితి లేదు. వీటన్నింటినీ గమనించి దీనికి దారితీసిన పరిస్థితులు, మూలాలు, ప్రజల పరిస్థితి ఏమిటనేది సమీక్షించుకోవాలి. మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిన తర్వాత దీనిపై స్పందిస్తాము అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్మ్డ్ మూవ్మెంట్స్ డిక్లైన్ అవుతున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్ అన్నారు. ఎల్టీటీఈది అదే పరిస్థితి. తాలిబన్ లాంటి 1-2 మినహా మిగతావి సస్టైన్ కాలేదు. తాలిబన్ సక్సెస్ అవడానికి వాళ్లకి ఏదో ఒక అగ్రరాజ్యం బ్యాకెండ్ నుండి ఆయుధాలు, నిధులు సరఫరా చేయడమే కారణమన్నారు. చాలామంది ఉద్యమ సంస్థలు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు త్యాగాలు చేయవచ్చు, కానీ అనుకూలంగా లేని పరిస్థితిలో వృధా త్యాగాలు వద్దనే బయటకు వచ్చినట్లు అనిపిస్తోంది అని ఆయన తెలిపారు. రక్షించుకోవడం తప్ప మరో మార్గం లేకనే మావోయిస్టులు బయటకు వస్తున్నారు అని తెలంగాణ తొలి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ్ అన్నారు. ఒక్క ఏడాదిలోనే 8 మంది కేంద్ర కమిటీ సభ్యులను చంపేశారు. దీన్ని విద్రోహమనో ఇంకోటనో బయట సోషల్ మీడియాలో చాలామంది సోషల్ మీడియాలో వారిని మానసికంగా హింసిస్తున్నారు. ఇది తప్పు అని ఆయన చెప్పారు. 1951 తెలంగాణ సాయుధ పోరాట విరమణ సమయంలో నాయకులు ఇలానే ఇదే తరహా విమర్శలను ఎదుర్కొన్నారు అని సీనియర్ ఎడిటర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి అన్నారు. 1951 అక్టోబర్లో సాయుధ విరమణ ప్రకటించి ఎన్నికల బరిలో దిగింది. ద్రోహి అని విమర్శ ఎదుర్కొన్న రావినారాయణరెడ్డికి నల్గొండ ప్రజలు అఖండ విజయం సాధించిపెట్టారు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేని గిడసబారిన మెదళ్ల కారణంగానే కమ్యూనిస్ట్ ఉద్యమం ఇన్ని చీలికలు పేలికలయ్యింది. చరిత్ర మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంది అని ఎందుకంటారో ఇప్పుడు మరోసారి అనుభవమవుతోంది. మన లక్ష్యాల కోసం, మన ఆకాంక్షల కోసం మరొకరు బలైపోవాలనుకోవడం న్యాయం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.